ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కించపరిచేటువంటి విధంగా ఉన్నాయి. కనుక ఆయన అంబేద్కర్ పేరుని మీరు పదే పదే పార్లమెంట్లో ఎందుకు ప్రస్తావన చేస్తున్నారు, దానికన్నా ఒక దేవుడి పేరుని స్మరించుకుంటే మీకు 7 జన్మల పుణ్యం ఉంటుందని అన్నాడంటే వాళ్ళకి ఒక దళితుల పట్ల కానీ లేక అంబేద్కర్ పట్ల కానీ ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉందనేటువంటిది మనందరికీ కూడా అర్థమవుతుంది. దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కనుక బీజేపీ విధానాల ప్రకారం మనుధర్మ శాస్త్రాన్ని ప్రకారం ఈ దేశాన్ని మేము పరిపాలిస్తాం, కుల వ్యవస్థని కాపాడుతాం అనేటువంటి దాంతో వెళుతున్నారు. కనుక బీజేపీ యొక్క విధానాన్నే అమిత్ షా గారు ఆ విధంగా అంబేద్కర్ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి అవమానించడం అనేటువంటి జరిగింది. కనుక ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సిపిఐ, సిపిఎం మిగిలినటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా అమిత్ షా వ్యాఖ్యలకి నిరసనగా, అదేవిధంగా అమిత్ షా రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్తో ఈరోజు ఈ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు కూడా కొనసాగించడం జరుగుతుంది. కనుక ఇప్పటికైనా సరే అమిత్ షా రాజీనామా చేయవలసిన అవసరం ఉందని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. కనుక నరేంద్ర మోడీ గారు కూడా ఆ విధంగా అమిత్ షా వ్యాఖ్యలు చేసినట్లయితే ఈ రోజు వరకు కూడా ఆయన అది తప్పు అనేటువంటిది ఏ విధంగా కూడా ఖండించలేదంటే దీన్ని బట్టి మన అందరికీ కూడా అర్థమవుతుంది. ఒక ప్రక్క నుంచి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేస్తేనే 15% ఎస్సీలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉంటాయనేటువంటి దాంతో ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలుకొని దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్లన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయటం ద్వారా దళితుల యొక్క నోటు దగ్గర కూడిని గత 2014 నుంచి కూడా బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా తీసేస్తున్నామని అందరికీ కూడా తెలుసు. కనుక భవిష్యత్తులో కూడా ఏంటంటే అంబేద్కర్ పేరు వినపడకుండా చేయాలనేటువంటి కుట్రలోనే ఈరోజు బీజేపీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఉందనేది మన అందరికీ కూడా అర్థమవుతుంది. ఎప్పటికైనా సరే మేము కమ్యూనిస్ట్ పార్టీలుగా దళిత వర్గాలకు కానీ దళిత మేధావులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక నరేంద్ర మోడీ లాంటి మోసపూరితమైనటువంటి స్టేట్మెంట్లకి నమ్మి ఈరోజు ఏంటంటే దళితులు ఈ బీజేపీకే కనుక దగ్గరైనట్లయితే భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా లేకుండా మనుధర్మ శాస్త్రం ప్రకారం మీరు పారిశుద్ధ్య కార్మికులుగానే పనిచేయాలి. కనుక అదే మీ కుల వృత్తి, కనుక అది చేస్తేనే నేను గౌరవిస్తాను. అవసరమైతే మీ కాళ్ళు కడికి కూడా పారిశుద్ధ్య కార్మికులు అయితేనే ఆ నీళ్లు నేను నెత్తి మీద పోసుకుంటాను అనేటువంటి విధంగా ఈ రోజుని నరేంద్ర మోడీ చేస్తున్నాడంటే దీన్ని అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఈ రకమైనటువంటి విధానాలని వాళ్ళు కొనసాగిస్తున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయులందరూ కూడా సహించరు. కనుక ఇప్పటికైనా సరే అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.